Okay, well, hello everyone, welcome back, welcome to the channel Learners Pro by Reshma. Right, ఇవాంటి మన సెషన్లో స్లోగన్స్ బై ఫెమిలియర్ పర్సనాలిటీస్ మన ఇండియన్ నేషనల్ మూమెంట్ లో అదేవిధంగా బియాండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ మనకి కొంతమంది సోషల్ రిఫార్మర్స్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో అండ్ వాళ్ళు సైంటిస్టులు వాళ్ళ యొక్క కోట్స్ ఏంటి ఇది కూడా ఎగ్జామినేషన్స్లో అడుగుతూ ఉంటారు మనకి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ స్లోగన్స్ ఇది వచ్చేసి ఏ ఎగ్జామినేషన్కైనా యూస్ఫుల్లే. ఎస్ఎస్సి అనే కాదు, రైల్వేస్కైనా, యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఏపీ హైకోర్ట్, ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అన్ని ఎగ్జామ్స్కి పనికొస్తుంది. కాబట్టి చాలా సింపుల్ టాపిక్ అండ్ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా చాలా ఈజీ. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వినండి, పెద్ద టైం ఏం పట్టదండి. ఆల్మోస్ట్ ఒక మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే. 30 స్లోగన్స్ డిస్కస్ చేయబోతున్నాను. 30 స్లోగన్స్ 30 minutes కవర్ అయిపోతుంది. సేమ్ డూ ఆర్ డై స్లోగన్ ఎవరు ఇచ్చారండి? మహాత్మా గాంధీ గారు. ఎప్పుడు, ఏ టైం పీరియడ్లో? 1942లో క్విట్ ఇండియా మూమెంట్ అని చెప్పి ఒక మూమెంట్ని, లాస్ట్ మూమెంట్ కదా ఇదే, మన నేషనల్ మూమెంట్లో భాగంగా గాంధీ గారు లీడర్గా ఉండి లీడ్ చేసినటువంటి లాస్ట్ మూమెంట్ ఏది అని అంటే దట్ ఈస్ క్విట్ ఇండియా మూమెంట్. ఆ క్విట్ ఇండియా మూమెంట్ అలా స్టార్ట్ అవ్వగానే ఆయన తీసుకొని వెళ్ళి లోపల పడేస్తారు. ఆ క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడే ఒక మిషన్ వస్తుంది. ఆ మిషన్ పేరు వచ్చేసి ఏంటండి? క్రిప్స్ మిషన్. సో స్టాఫర్డ్ క్రిప్స్ హెడ్గా ఒక ఆ మిషన్ మన భారతదేశానికి పంపిస్తారు. ఎందుకు? కరెక్ట్గా అదే టైంలో World War II అన్నది జరుగుతుంది. ఆ World War IIలో మన భారతీయులు బ్రిటిషర్స్కి సపోర్ట్గా ఉంటే వాళ్ళకి మనకి ఇండిపెండెన్స్ ఇచ్చేస్తామని, డొమినియన్ స్టేటస్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫామ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తామని చెప్పేసి ఇట్లా మనకి ఎరేశారు. అయితే మన గాంధీ గారు అప్పుడు కూడా ఒక మాట చెప్తారు. ఈ క్రిప్స్ మిషన్ అన్నది ఎలా ఉంది అని అంటే, దివాలా తీయబోయేటువంటి బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకునేటువంటి చెక్ లాంటిది క్రిప్స్ మిషన్ అని చెప్పి ఇమ్మీడియట్గా ఆయన స్టార్ట్ చేసినటువంటి మూమెంట్ క్విట్ ఇండియా మూమెంట్. ఆ మూమెంట్లోనే డూ ఆర్ డై అన్న స్లోగన్ని మహాత్మా గాంధీ గారు అనౌన్స్ చేస్తారు. చేద్దాం లేదా చద్దాం, అది తెలుగులో డూ ఆర్ డై. ఇప్పుడు మనం చెయ్యాలి లేదంటే చావాలి. చంపాలి అన్న మాట ఆయన నోటి నుంచి ఎప్పుడు రాదండి. గాంధీ గారు మనం చచ్చిపోదాం అన్నారు తప్ప అవతలని చంపుదాం అన్న మాట ఆయన నోట్ల నుంచి రాదు. మహాత్మా గాంధీ గారు డూ ఆర్ డై అన్నటువంటి స్లోగన్ ఇచ్చారు. ఏ మూమెంట్ అప్పుడు అనంటే క్విట్ ఇండియా మూమెంట్ 1942లో. రైట్, నెక్స్ట్ వన్ ఢిల్లీ చలో సుభాష్ చంద్రబోస్ గారు. మనకి సుభాష్ చంద్రబోస్ అనగానే గుర్తు రావాల్సింది ఆజాద్ హింద్ ఫౌజ్ ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారండి అని అంటే, ఆజాద్ హింద్ ఫౌజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై కెప్టెన్ మోహన్ సింగ్ గారు మనకి 1942లో ఆజాద్ హింద్ ఫౌజ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. విత్ సింగపూర్ క్యాపిటల్ గా దీన్ని ఫామ్ చేస్తే, అయితే అప్పుడు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి ఉన్నటువంటి టైటిల్ ఏంటి? నేతాజీ. ఆ టైటిల్ కూడా ఎందుకు వచ్చిందో ఇప్పుడు నేను చెప్తాను. 1943లో మన భారతదేశానికి తీసుకొని వచ్చి దీన్ని పాపులరైజ్ చేసినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారే. గివ్ మీ బ్లడ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్, అది కూడా చెప్పింది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ గారే. ఈ ఆజాద్ హింద్ ఫౌజే ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఒకప్పుడు ఆజాద్ హింద్ ఫౌజ్, ఇప్పుడు ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఆ టైం పీరియడ్లో అందరినీ ఆర్మీ వైపు ఎంకరేజ్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఆయన ఇచ్చినటువంటి స్లోగనే ఢిల్లీ చలో అన్నది ఎప్పుడు ఇచ్చారు ఎగ్జాక్ట్ గా అనంటే కోహిమా ఎక్స్పెడిషన్. కోహిమా అన్నది దేని క్యాపిటల్ సిటీ అండి? నాగాలాండ్ క్యాపిటల్ సిటీ అయినటువంటి కోహిమా ఎక్స్పెడిషన్. అంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ నుంచి, నాగాలాండ్ నుంచి మన భారతదేశంలోకి అందరూ అంటే ఈ సైన్యం ద్వారా ఆ సైన్యం అంతటిని భారతదేశంలోకి తీసుకొని వచ్చి భారతదేశంలో కూడా ఢిల్లీకి వెళ్ళి అక్కడ బ్రిటిషర్స్ కి ఎగెన్స్ట్ గా మనం ఫైట్ చేయాలి, వాళ్ళని తరిమి కొట్టాలి, వాళ్ళ రూల్ కి ఎగెన్స్ట్ గా అని చెప్పి ఢిల్లీ చలో అన్న స్లోగన్ ని ఆయన ఇచ్చారనమాట. జై హింద్ అన్న స్లోగన్ కూడా ఆయనది. ఆ టైం పీరియడ్ లోనే ఇస్తారు. కోహిమా ఎక్స్పెడిషన్ కాకపోతే మొత్తం అంత సక్సెస్ ఏమి అవ్వలేదు. కోహిమా ఎక్స్పెడిషన్ టైంలో దీన్ని ఇచ్చారనమాట. దట్ ఈస్ ఢిల్లీ చలో స్లోగన్. నెక్స్ట్ వన్, సైమన్ గో బ్యాక్ అండ్ వీ విల్ నాట్ అచీవ్ ఎనీ సక్సెషన్ ఇన్ అవర్ లేబర్స్ ఇఫ్ వి క్రోక్ వన్స్ ఇన్ ఎ ఇయర్ లైక్ ఫ్రాగ్. క్రోక్ అంటే కప్ప బెక అంటారు కదా, అట్లా ఒకసారి ఏదో ఇయర్లో ఒకసారి అట్లా బెక అంటే మనం లాభం లేదు
అని చెప్పి సైమన్ గో బ్యాక్ అన్న నినాదం ఎవరిచ్చారు అని అంటే లాలా లజపతి రాయ్. లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళ ముగ్గురికి ఏమని పేరు? ట్రినిటీ. దీస్ ఫెలోస్ ఆర్ కన్సిడర్డ్, దీస్ 3 persons ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎక్స్ట్రీమిస్టులు అని వీళ్ళకే పేరు కదండి. లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్. వాళ్ళలో లాలా లజపతి రాయ్ గారు సైమన్ కమిషన్ అసలు ఎప్పుడు వచ్చింది మన భారతదేశానికి అని అంటే 1928వ సంవత్సరంలో సైమన్ కమిషన్ అన్నది మన భారతదేశానికి వస్తుంది. అట్లా 1927లోనే ఆల్రెడీ ఆ సైమన్ కమిషన్ తయారయ్యి దాంట్లో టోటల్ గా జాన్ సైమన్ హెడ్ గా ఉండి, ఆ జాన్ సైమన్ గారితో పాటు ఇంకొక 6 ఉంటారు. యాజ్ అ హోల్ 7 ఉంటారు. 7 సభ్యులు కూడా అందరూ బ్రిటిషర్సే ఉండటం వల్ల ఆ సైమన్ కమిషన్ కి అగేన్స్ట్ గా మన వాళ్ళందరూ నినాదాలు చేస్తారు. ఆ సైమన్ కమిషన్ లండన్ నుంచి మన భారతదేశానికి, మన భారతదేశంలో కూడా అంటే ఇండియా పాకిస్తాన్ కలిసే ఉండేది కాబట్టి అప్పుడు లాహోర్కి వీళ్ళు ఈ సైమన్ కమిషన్ లాహోర్లో దిగుతుంది. ఆ లాహోర్లో దిగినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే లాలా లజపతి రాయ్ గారు, ఆయన సైన్యం వాళ్ళందరూ సైమన్ గోబ్యాక్ అని నల్లటి బ్లాక్ ఫ్లాగ్స్ తో నినాదాలను తెలియజేశారనమాట. అలా అసలు ఈ సైమన్ కమిషన్ దేని గురించి అని అంటే మన భారతదేశంలో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొని రావడానికి, అసలు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అవసరమా లేదా అని డిసైడ్ చేయడానికి సైమన్ కమిషన్. దానికి అగేన్స్ట్ గా వీళ్ళందరూ ఇలా నినాదాలు చేయటం వల్ల అప్పుడు బ్రిటిషర్స్ ఏమన్నారు అంటే సరే ఈ సైమన్ కమిషన్ మేము రద్దు చేస్తాం, దానికి దాన్ని తలదన్నేలాగా ఏదన్నా ఒక స్ట్రాంగ్ ఫైల్ మా ముందు పెడితే రద్దు చేస్తాం అని అంటే అప్పుడు ఒక 2 ఫైల్స్ వస్తాయి. ఆ ఫైల్స్ పేర్లే ఒకటి నెహ్రూ రిపోర్ట్. నెహ్రూ రిపోర్ట్ ని ఎవరు తయారు చేశారండి? జవహర్ లాల్ నెహ్రూ గారి ఫాదర్ అయినటువంటి మోతీలాల్ నెహ్రూ గారు తయారు చేశారు. నెహ్రూ రిపోర్ట్ అనగానే జవహర్ లాల్ నెహ్రూ అనుకుంటాం, నో, ఇట్ వాజ్ ప్రిపేర్డ్ బై మోతీలాల్ నెహ్రూ, ఫాదర్ ఆఫ్ జవహర్ లాల్ నెహ్రూ. ఒకటి నెహ్రూ రిపోర్ట్. దీనికి కాంట్రడిక్ట్ గా, దీనికి నువ్వేనా తయారు చేసేది, మేము తయారు చేయలేమా అని చెప్పేసి మొహమ్మద్ అలీ జిన్నా గారు కూడా ఒక రిపోర్ట్ ని 14 పాయింట్ ఫార్ములాతో ఒక రిపోర్ట్ ని తయారు చేస్తారు. దట్ ఈస్ జిన్నా రిపోర్ట్. మొహమ్మద్ అలీ జిన్నా ఈ 2 రిపోర్ట్స్ తయారు చేసి బ్రిటిషర్స్ కి ప్రెజెంట్ చేసిన తర్వాత సైమన్ కమిషన్ ని రద్దు చేశారు. ఆ టైం పీరియడ్ లోనే సైమన్ గో బ్యాక్ వద్దు, రద్దు చేయాలి అని చెప్పి బ్రిటిషర్స్ కి అగేన్స్ట్ గా, సైమన్ కమిషన్ కి అగేన్స్ట్ గా మన వాళ్ళు ఈ నినాదాన్ని ఇచ్చారు. సైమన్ కమిషన్ ఏ ఇయర్ లో వచ్చింది? 1928. అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్, లోకమాన్య బాల గంగాధర్ తిలక్. ఇట్లా ఈ టైటిల్స్ ఉన్నాయి చూసారా? ఆ టైటిల్స్ ఏ మూమెంట్ అప్పుడు ఇచ్చారు? ఇలా కూడా ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటారు. బాల గంగాధర్ తిలక్, లాల్ బాల్ పాల్, ట్రినిటీలో బాల గంగాధర్ తిలక్ వన్ అమాంగ్ దెమ్. లోకమాన్య పీపుల్స్ లీడర్ అని ఈయనకి ఎప్పుడు వచ్చింది ఈ టైటిల్ అని అంటే హోమ్ రూల్ మూవ్మెంట్ అప్పుడు 1916 సంవత్సరంలో యానీ బెసెంట్ తో కలిసి, యానీ బెసెంట్ ఐర్లాండ్ లేడీ కదా ఆవిడ, అక్కడ సక్సెడ్ అయిన తర్వాత హోమ్ రూల్ మూవ్మెంట్ ని భారతదేశంలో కూడా కనెక్ట్ చేయాలని బాల గంగాధర్ తిలక్ తో కొలాబ్ అయ్యి 1916 సంవత్సరంలో 16 డిఫరెంట్ ప్లేసెస్ లో ఇండియాలో, మెడ్రాస్ లో కొంతమంది ఇంకా డిఫరెంట్ ప్రావిన్సెస్ లో వీటిని కండక్ట్ చేశారు. కాకపోతే మధ్యలోనే ఆగస్ట్ ఆఫర్ వల్ల ఇది బిస్కెట్ అయిపోయింది. అట్లా హోమ్ రూల్ మూవ్మెంట్ అప్పుడు ఈయనకి లోకమాన్య పీపుల్స్ లీడర్ అన్న టైటిల్ ఈయనకి లభించింది. బాల గంగాధర్ తిలక్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, దాంట్లో భాగంగానే హోమ్ రూల్ మూవ్మెంట్ లో భాగంగానే స్వరాజ్. అప్పుడు బ్రిటిషర్స్ ఇండిపెండెన్స్ ఇవ్వాలి అని అనుకోవట్లా అని అనట్లేదు ఆయన. స్వరాజ్, మమ్మల్ని మేమే రూల్ చేసుకోవాలి, మీరు రూల్ చేయకూడదు అని అంటున్నారు. బ్రిటిషర్స్ ఉన్నా లేకపోయినా మాకు ఇబ్బంది లేదు, కానీ సెల్ఫ్ రూల్ మాత్రం మాకు ఖచ్చితంగా కావాలి. స్వరాజ్ అంటే ఏంటి? మమ్మల్ని మేము సెల్ఫ్ రూల్. స్వరాజ్ అని అంటే సెల్ఫ్ రూల్. సెల్ఫ్ రూల్ అన్నది నా జన్మ హక్కు, నేను దాన్ని పొంది తీరుతాను అని చెప్పింది ఆయన ఆ టైం పీరియడ్ లో. రైట్, నెక్స్ట్ వన్, జై జవాన్ జై కిసాన్ అన్నది ఎవరు? జై జవాన్ జై కిసాన్ బై లాల్ బహదూర్ శాస్త్రి గారు. జై జవాన్ జై కిసాన్ అన్న దాన్ని ఇచ్చారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు 2nd ప్రైమ్ మినిస్టర్ గా ఈయన పనిచేశారు. లాల్ బహదూర్ శాస్త్రి ఆయన ఆ టైం పీరియడ్ లోనే, ఇప్పుడు జై జవాన్, జవాన్ అంటే ఎవరండి? సోల్జర్. ఆయన ప్రైమ్ మినిస్టర్ గా అయిన తర్వాత సోల్జర్ కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉంటుందో ఫార్మర్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పి వీళ్ళిద్దరూ ఈక్వల్, ఒక కాయిన్ కి వీళ్ళిద్దరు 2 సైడ్స్ లాగా అని చెప్పి జై జవాన్ జై కిసాన్ అన్న స్లోగన్ ని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన అందించారనమాట. లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అని ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు తర్వాత జై జవాన్ జై కిసాన్ తో పాటు జై విజ్ఞాన్ అని చెప్పి ఎవరన్నారు అని అంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాక సైన్స్ కి జై
విజ్ఞాన్ అని చెప్పి ఆయన దానికి ప్రాధాన్యత ఇచ్చారు ఇన్ ది ఇయర్ 1998. అదేవిధంగా ఈయన 1998 జై అనుసంధాన్. అనుసంధాన్ అంటే ఏంటంటే లిటరల్ మీనింగ్ రీసెర్చ్ అని అర్థం. జై అనుసంధాన్ ఈ స్లోగన్ ఎవరిది అని అంటే మన నరేంద్ర మోడీ గారిది. జై అనుసంధాన్ ఇన్ ది ఇయర్ 2019 నరేంద్ర మోడీ గారు అన్నారు. దానితో పాటు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ జై విద్వాన్. జై విద్వాన్ అని ఎవరన్నారు అని అంటే, విద్వాన్ అంటే పండితులు, లర్న్డ్ పర్సన్స్. జై విద్వాన్ అని చెప్పేసి 2009వ సంవత్సరంలో ఎవరు అన్నారు, ఈ స్లోగన్ ఎవరిచ్చారు అని అంటే డాక్టర్ కైలాష్ చంద్ర మిశ్రా. ఇవి కూడా ఇంపార్టెంట్. డాక్టర్ కైలాష్ చంద్ర మిశ్రా ఈ స్లోగన్స్ ని అందించారనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. తర్వాత ఆరామ్ హరామ్ హై, కాస్ట్ ఆఫ్ లేజినెస్ అండ్ మై అల్టిమేట్ ఎయిమ్ ఈస్ టు వైప్ ఎవ్రీ టీయర్ ఫ్రమ్ ఎవ్రీ ఐ అండ్ పూర్ణ స్వరాజ్ హూ లివ్స్ ఇఫ్ అండ్ పూర్ణ స్వరాజ్ ఇది ఇంకొక స్లోగన్. దాని తర్వాత హూ లివ్స్ ఇఫ్ ఇండియా డైస్. ఈ స్లోగన్స్ అన్ని ఇచ్చింది ఒకళ్ళే పర్సనాలిటీ, జవహర్లాల్ నెహ్రూ గారు. పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ కూడా ఆయన ఐఎన్సీకి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే ఆ రెజల్యూషన్ కూడా తీసుకున్నారు లాహోర్ సెషన్ లో. ఆరామ్ హరామ్ హై అంటే రెస్ట్ తీసుకోవటం పెద్ద నేరం. ఆ రెస్ట్ తీసుకోవడం పెద్ద నేరం అని ఎప్పుడు, ఏ టైం పీరియడ్ లో అన్నారంటే, మనం ఇప్పుడు ఏదైనా ఒక గోల్ ఉన్నప్పుడు, అప్పట్లో వాళ్ళ గోల్ ఏంటంటే ఇండియాకి ఇండిపెండెన్స్ తెచ్చుకోవడమే వాళ్ళ గోల్. కాబట్టి ఆ ఇండిపెండెన్స్ తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో మనం రెస్ట్ తీసుకోవటం పెద్ద పాపం అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ కంటెక్స్ట్ లో ఆయన చెప్పారనమాట. నెక్స్ట్ సారా జహాసే అచ్చా హిందూస్తా హమారా ఎవరన్నారు అని అంటే మొహమ్మద్ ఇక్బాల్ గారు. మొహమ్మద్ ఇక్బాల్ ఈయన పాకిస్తాన్కి చెందినటువంటి ఉర్దూ పోయట్. ఆ గేయాన్ని రచించింది కూడా ఆయనే. సారే జహాసే అచ్చా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలోకెల్లా నా మాతృభూమే గొప్పది అని చెప్పి ఈయన పొగుడుతూ దాన్ని రాశారనమాట. సారే జహాసే అచ్చా ఇది వచ్చేసి ఒక వీక్లీలో వచ్చింది. ఆ వీక్లీ పేరు ఏంటి అని అంటే ఇతెహాద్ అన్నటువంటి వీక్లీలో 1900 ఇది ఎప్పుడు వచ్చిందంటే 1904వ సంవత్సరంలో ఇతిహాద్ అన్నటువంటి వీక్లీలో దీన్ని ప్రచురించారు. అట్లా అది పాపులర్ అయింది అనమాట మొహమ్మద్ ఇక్బాల్ ద్వారా. తర్వాత ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్ లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటంటే లాంగ్ లివ్ రెవల్యూషన్. దీనిని ఎవరు రాశారు? మౌలానా హస్రత్ మొహాని. కాయిన్ చేసింది. ఎగ్జామినేషన్ ఇక్కడ 2 పాయింట్స్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఒకటి కాయిన్డ్, ఇంకొకటి పాపులరైజ్డ్. పాపులరైజ్డ్ అన్నా లేదంటే గివెన్ బై అన్నా, పాపులరైజ్డ్ అన్నా గివెన్ బై అన్నా ఒకళ్ళే. కాయిన్డ్ అని అంటే దాన్ని రచించినటువంటి వ్యక్తులు. ఇవన్నీ గివెన్ బై అనే వస్తే, కాకపోతే ఇది ఒక్కటే ఇంక్విలాబ్ జిందాబాద్ లాంగ్ లివ్ రెవల్యూషన్. ఈయన ఉర్దూ పోయిట్ మౌలానా హస్రత్ మొహాని, ఆయన రాస్తారు. కాకపోతే దాన్ని పాపులరైజ్ చేసింది భగత్ సింగ్. ఇంక్విలాబ్ జిందాబాద్ లాంగ్ లివ్ రెవల్యూషన్ దాన్ని పాపులరైజ్ చేసింది ఎవరు అని అంటే భగత్ సింగ్ గారు దాన్ని పాపులరైజ్ చేస్తారు. రైట్, నెక్స్ట్ వన్ వందే మాతరం. వందే మాతరం అన్నటువంటి గేయాన్ని రచించింది ఎవరు? బంకిం చంద్ర చటర్జీ. ఆనంద్ మఠ్ అన్నటువంటి పుస్తకంలో దీని గురించి రాశారు. వందే మాతరం. ఇంకా ఒక మూమెంట్ ని వందే మాతరం మూమెంట్ అని కూడా అంటారు. అది ఏ మూమెంట్ అంటే స్వదేశీ మూమెంట్. స్వదేశీ మూమెంట్ వాజ్ నోన్ యాజ్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వందే మాతరం మూమెంట్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1905 నుంచి 1908 వరకు స్వదేశీ మూమెంట్ జరిగింది. దానికే వందే మాతరం మూమెంట్ అనే పేరు. ఎందుకంటే వందే మాతరంనే థీమ్ సాంగ్ లాగా తీసుకున్నారు. కాబట్టి వందే మాతరం అని ఎవరన్నారు? బంకిం చంద్ర చటర్జీ. దాన్ని పాపులరైజ్ చేసింది ఆయనే. ఆ గేయాన్ని కూడా రచించింది ఆయనే. ఇట్ ఈస్ ద నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా. మన భారతదేశపు సాంగ్ కదా ఇది వందే మాతరం అనేది. ఆనంద్ మఠ్ అనేటువంటి పుస్తకంలో ఉంది. రైట్, నెక్స్ట్ వన్ మ్యాన్ పవర్ వితౌట్ యూనిటీ ఈజ్ నాట్ అ స్ట్రెంగ్త్ అన్నది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఈ సర్దార్ అన్నది ఏంటండి? అది కూడా మళ్ళీ లీడర్ అని అర్థం. సర్దార్ అని అంటే లిటరల్ మీనింగ్. వల్లభాయ్ పటేల్ గారికి ఆ టైటిల్ ఎప్పుడు వచ్చింది అని అంటే బర్దోలి సత్యాగ్రహ అప్పుడు వల్లభాయ్ పటేల్ గారికి ఆ టైటిల్ లభించింది. ఇన్ ది ఇయర్ 1928లో 22% ట్యాక్స్ ని కట్టమని బ్రిటిషర్స్ అని అంటే దాన్ని వేవ్ ఆఫ్ చేయించింది ఆయన. అట్లా వల్లభాయ్ పటేల్ గారికి సర్దార్ అన్న టైటిల్ వస్తుంది బర్దోలి సత్యాగ్రహాలు. యూనిటీ లేకపోతే మన స్ట్రెంగ్త్ ఎంత ఉన్నా కూడా వేస్టే. మ్యాన్ పవర్
ఎంత ఉన్నప్పటికీ కూడా మనందరం కలిసికట్టుగా లేకపోతే అది ఎందుకు పనికిరాదు అని చెప్పేసి చెప్పారు. అట్లా యూనిటీ కోసం పాటుపడ్డారు కాబట్టే ఈయన పుట్టినరోజుని మనం ఏక్తా దివస్ ఆర్ నేషనల్ యూనిటీ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఈయన పుట్టినరోజు వచ్చేసి ఎప్పుడండి? దట్ ఈస్ ఆన్ October 31st. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈయన్నే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా ఈయనకే పేరు. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా ఈయనకే పేరు అనమాట. రైట్, నెక్స్ట్ వన్ సత్యమేవ జయతే. పండిత్ మదన్ మోహన్ మాలవ్య గారు మనకి పూనా ప్యాక్ట్ జరిగినప్పుడు గాంధీ గారు జైల్లో ఉంటే ఆయన తరపున బయట సైన్ చేసింది ఎవరండి? పండిత్ మదన్ మోహన్ మాలవ్య గారు ఇన్ ది ఇయర్ 1932. సత్యమేవ జయతే అనంటే లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి? ట్రూత్ అలోన్ ట్రయంఫ్స్. ట్రూత్ అలోన్ ట్రయంఫ్స్. ఈయన ఒకసారి ఐఎన్సీకి ప్రెసిడెన్షియల్ ఐఎన్సీ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈయన ఒక దానికి అధ్యక్షత వహించారు. అప్పుడు సత్యమేవ జయతే అన్నదాన్ని యూజ్ చేశారు. సత్యమేవ జయతే వాజ్ టేకెన్ ఫ్రమ్ విచ్ ఉపనిషద్? ఇది కూడా ప్రీవియస్ సెషన్స్ లో నేను డిస్కస్ చేశాను. ముండకా ఉపనిషద్ నుంచి సత్యమేవ జయతే తీసుకున్నాం. అది మన నేషనల్ ఎంబ్లమ్ లో కింద రాసుంటది కదా, ట్రూత్ అలోన్ ట్రయంఫ్స్ అని. రైట్, నెక్స్ట్ వన్ జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అన్నది ఎవరు? జై జవాన్ జై కిసాన్ వరకు అనంటే ఇట్ వాజ్ గివెన్ బై ఇందాక మనం చెప్పుకున్నాం కదా, జై జవాన్ జై కిసాన్ అనంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు. జై విజ్ఞాన్ కూడా వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి టైం పీరియడ్ లోనే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే 4 మెట్రోపాలిటన్ సిటీస్ ని కనెక్ట్ చేస్తూ హైవేస్ ని కట్టించారు. దాని పేరే గోల్డెన్ క్వాడ్రిలేటరల్. అది కూడా ఈయన టైం పీరియడ్ లో జరిగింది. పోఖ్రాన్ రీసెర్చ్ కూడా ఈయన టైం పీరియడ్ లోనే జరిగింది. దట్ ఈస్ జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్. విజ్ఞాన్ అంటే ఏంటండి? విజ్ఞాన్ నథింగ్ బట్ విజ్ఞాన్ అంటే ఈయన సైన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నెక్స్ట్ జనగణమన అధినాయక జయ హే వచ్చేసి ఎవరు రచించారు దీనిని? ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నేషనల్ యాంథమ్. నేషనల్ సాంగ్ వేరు, నేషనల్ యాంథమ్ వేరు. జనగణమన అధినాయక దానిని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు. అయితే అమర్ సోనార్ బంగ్లా అన్నది బంగ్లాదేశ్ వాళ్ళకి వాళ్ళ నేషనల్ యాంథమ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది ఎట్లా అయితే జనగణమన నేషనల్ యాంథమ్, వాళ్ళకి అమర్ సోనార్ బంగ్లా అన్నది అది కూడా రాసింది మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారే. ఈయన రాసినటువంటి గీతాంజలి అన్న పుస్తకానికి గాను 1913 సంవత్సరంలో ఆయనకి నోబెల్ ప్రైజ్ లభించింది. హీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. లిటరేచర్ రంగంలో నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి. అండ్ బ్రిటిషర్స్ నైట్హుడ్ టైటిల్ కూడా ఇచ్చింది ఈయనకి. తర్వాత జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ అప్పుడు ఆ టైటిల్ ని వెనక్కి ఇచ్చేసారు. అది కూడా చెప్పుకున్నాం ప్రీవియస్ సెషన్స్ లో. నెక్స్ట్ సామ్రాజ్వాద్ కా నాష్ హో భగత్ సింగ్. సామ్రాజ్వాద్ దీని మీనింగ్ తెలియాలి. సామ్రాజ్వాద్ అంటే ఏంటండి? ఇంపీరియలిజం. ఇంపీరియలిజం అంటే ఏంటి? ఇప్పుడు ఒక బంచ్ ఆఫ్ పీపుల్ ఉండి వాళ్ళు అనుకున్నదే వాళ్ళ ప్రకారమే రూల్ చేస్తూ ఉంటే కొలోనియల్ రూల్, దానిని ఇంపీరియలిజం అంటారు. అదే నథింగ్ బట్ సామ్రాజ్యవాద్. ఆ సామ్రాజ్యవాదం ఎవరు చేశారు? బ్రిటిషర్స్ చేశారు. ఆ సామ్రాజ్యవాదం నశించిపోవాలి అన్న టైటిల్ ఇచ్చింది ఎవరు అని అంటే భగత్ సింగ్. నెక్స్ట్ సేవ్ ద కంట్రీ మేక్ ద కంట్రీ ఎవరన్నారు? పివి నరసింహారావు గారు. మన భారతదేశానికి ఈయన ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారంటే 1991 నుంచి 1996 దాకా ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసినప్పుడు ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఈ కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చింది ఈయనే. ఎల్పిజి రిఫార్మ్స్ ఆయన వచ్చిన తర్వాతనే సేవ్ ద కంట్రీ మేక్ ద కంట్రీ అనంటే అప్పట్లో ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ చాలా క్రంచ్ అయిపోయాయి. ఈ ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొని వచ్చిన తర్వాత వేరే దేశాల నుంచి మన భారతదేశంలోకి ఎఫ్డిఐస్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో ఎక్కువైపోవడం ఇవన్నీ కూడా జరిగింది. ఎవరి తర్వాత అనంటే ఎల్పిజి రిఫార్మ్స్ బై పివి నరసింహారావు గారి వల్లనే. తర్వాత కామ్ అధిక్ బాతే కమ్. కామ్ అధిక్ బాతే కమ్ అంటే ఎక్కువ పని చేసి తక్కువ మాట్లాడాలి అన్న స్లోగన్ ఎవరిదండి అనంటే దట్ ఈస్ సంజయ్ గాంధీ గారు. సంజయ్ గాంధీ గారు హీఈస్ ద యంగర్ సన్ ఆఫ్ ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా ఫిరోజ్ గాంధీ, వీళ్ళిద్దరికి పుట్టినటువంటి కొడుకు సంజయ్ గాంధీ. ఆయన హయాంలోని ఎమర్జెన్సీ ఇట్లా బాగా ఇందిరాగాంధీ గారు బాగా ఇట్లా కొంచెం ఎమోషనల్ గా డిస్టర్బ్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ సంజయ్ గాంధీ అని చెప్తాం. కామ్ అధిక్ బాతే కమ్ ఆ టైటిల్, ఆ స్లోగన్ ఇచ్చింది ఈయన అనమాట. రైట్, క్విట్ ఇండియా మహాత్మా గాంధీ. ఇందాకే మనం చెప్పుకున్నాం క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడు
క్విట్ ఇండియా అట్లా కూడా ఆయన అన్నారు, భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోండి అని. రైట్. శ్రమేవ జయతే అన్నది అని ఎవరన్నారు అని అంటే సత్యమేవ జయతే అని చెప్పేసి ఇందాక మనకి ఒక పర్సనాలిటీ అన్నారు కదా, సత్యమేవ జయతే మాత్రమే కాదు, ట్రూత్ అలోన్ ట్రయంఫ్స్ పండిత మదన్ మోహన్ మాలవ్య గారు అన్నట్టు అదొక్కటి మాత్రమే కాదు, శ్రమేవ జయతే అనంటే కృషియే గెలుస్తుంది, కృషియే ఫలి అని చెప్పేసి, కష్టే ఫలి కృషియే ఫలి, అది ఇందిరాగాంధీ గారు అన్నారనమాట. ఇందిరాగాంధీ గారి పుట్టినరోజుని మనం ఏమని సెలబ్రేట్ చేస్తామా అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా ఇందిరాగాంధీ గారి పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తాం. వెన్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్, ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు వచ్చేసి ఇట్ ఈస్ ఆన్ November 19th, నేషనల్ ఇంటిగ్రేషన్ డే. షీ వాజ్ ద ఓన్లీ విమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇందిరాగాంధీ గారు ఓన్లీ ఉమెన్ పిఎం కదా, ఇంకెవ్వరు లేరు ఇప్పటి వరకు మహిళా పిఎం, ఓన్లీ ఉమెన్ పిఎం ఆఫ్ ఇండియా. రైట్. డోంట్ గివ్ ట్యాక్స్ కార్ మత్ దో ఎవరన్నారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఎప్పుడు అనంటే 1928లో బర్దోలి సత్యాగ్రహ. అప్పుడు బర్దోలి సత్యాగ్రహ ఎందుకు జరిగిందో ఇందాక నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. అప్పుడు ఫెమైన్ వస్తే 22% ట్యాక్స్ రూపంలో కట్టమని చెప్పేసి బ్రిటిషర్స్ డిమాండ్ చేస్తారు. కట్టలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే దానిని వేవ్ ఆఫ్ చేపిస్తారు. మాఫీ చేపించింది ఎవరు అని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అట్లానే ఆయనకు ఆ టైటిల్ వస్తుంది, సర్దార్ అన్న టైటిల్ కూడా అలాగే వస్తుంది. డ్యూరింగ్ బర్దోలి సత్యాగ్రహ 1928 అప్పుడు డోంట్ గివ్ ట్యాక్స్ ఏమీ ఇవ్వాల్సిన పని లేదు అని ఫైట్ చేసింది ఆయనే. నెక్స్ట్ మారో ఫిరంగీకో మంగల్ పాండే. మారో ఫిరంగీకో అనంటే ఎన్ఫీల్డ్ రైఫిల్స్ ఉన్నాయి కదా, 1857 రివోల్ట్, సిపాయి రివోల్ట్ అప్పుడు ఎన్ఫీల్డ్ రైఫిల్స్ వచ్చేసి వాటిని గ్రీజ్డ్ క్యాట్రిడ్జెస్ వాడారు. ఆ గ్రీజ్డ్ క్యాట్రిడ్జెస్ లో వాళ్ళు ఏం యూజ్ చేశారు? కౌ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్ ని యూజ్ చేశారు అని చెప్పేసి రూమర్ స్ప్రెడ్ చేశారు కదా బ్రిటిషర్స్. కౌ అనేది సేక్రెడ్ టు హిందూస్, పిగ్ అనేది ఇట్ ఈస్ హేట్రెడ్ టు ముస్లిమ్స్. కాబట్టి ఈ రెండు రిలీజియన్స్ వాళ్ళు వాటిని యూజ్ చేయకూడదు, అగేన్స్ట్ అవ్వాలని చెప్పేసి బ్రిటిషర్స్ ప్లాన్ అది అయ్యింది. అట్లానే మారో ఫిరంగీకో, ఆ ఫిరంగీలను వాడకండి అని చెప్పి అప్పుడు ఆ బరాక్పూర్ ఆర్మరీ నుంచి ఈయన నినాదాలు చేశారు. అట్లా మంగల్ పాండే హ్యాస్ బికమ్ ద ఫస్ట్ వన్ టు గెట్ ఎగ్జిక్యూటెడ్. హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ ఎగ్జిక్యూటెడ్? ఎవరిని స్వాతంత్ర సమరంలో మొట్టమొదట ఎవరిని ఉరి తీశారనంటే హీ ఈజ్ మంగల్ పాండే, భగత్ సింగ్ కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సంపూర్ణ క్రాంతి, టోటల్ రెవల్యూషన్. ఎవరు టోటల్ రెవల్యూషన్ అని చెప్పింది అనంటే సంపూర్ణ క్రాంతి అని చెప్పింది జయప్రకాష్ నారాయణ్ గారు. ఏ టైం పీరియడ్ లో అండి అనంటే బీహార్ మూమెంట్, జయప్రకాష్ నారాయణ్ మూమెంట్ అని అంటారు. బీహార్ మూమెంట్ అని కూడా దానికే పేరు. 1978వ సంవత్సరంలో ఈ బీహార్ మూమెంట్ అన్నది జరిగింది. ఇది ఎగెన్స్ట్, ఎవరికి ఎగెన్స్ట్ గా జరిగింది అనంటే బీహార్ మూమెంట్ వచ్చేసి ఇట్ వాజ్ డన్ ఎగెన్స్ట్ టు ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ కి, అదేవిధంగా ఆ గవర్నెన్స్ లో జరుగుతున్నటువంటి కరప్షన్ వాటికి ఎగెన్స్ట్ గా బీహార్ నుంచి ఈయన బీహార్ మూమెంట్, టోటల్ రెవల్యూషన్, సంపూర్ణ క్రాంతి కావాలి మాకు, సంపూర్ణ క్రాంతి అని చెప్పేసి ఆయన ఆ మూమెంట్ ని కొనసాగించారనమాట. అంత వర్కౌట్ అవ్వలేదండి. నెక్స్ట్ జై జగత్, వినోబా భావే అంటే హెయిల్ వరల్డ్, జగత్తు గెలవాలి. వినోబా భావే గారు ఆయన ఒక మూమెంట్ ని స్టార్ట్ చేస్తారు. దాని పేరే ఏంటి అనంటే భూదాన్ మూమెంట్. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 1948. ఎక్కడి నుంచి భూదాన్ మూమెంట్ స్టార్ట్ అయింది అనంటే పోచంపల్లి, సిల్క్ సిటీ ఆఫ్ హైదరాబాద్ గా పోచంపల్లికి పేరు కదండి. పోచంపల్లి 1941లో 1951లో భూదాన్ మూమెంట్ ని స్టార్ట్ చేశారు. అట్లా స్టార్ట్ చేసి అది బాగా హిట్ అవ్వటం వల్ల 1958లో ఈయనకి రామన్ మెగసెసే అవార్డు కూడా అందుకున్నారు. రామన్ మెగసెసే అవార్డుకి ఏమని పేరంటే ఏషియా యొక్క నోబెల్ ప్రైజ్ అని చెప్పి దీనికే పేరు. ఏషియాస్ నోబెల్ ప్రైజ్ అని రామన్ మెగసెసే పేరు. అట్లా రామన్ మెగసెసే అవార్డుని అందుకున్నటువంటి మొట్టమొదటి పర్సన్ ఎవరు అనంటే వినోబా భావే గారు. భూదాన్ మూమెంట్ తెలుసు కదండి, ల్యాండ్ ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ ని కలెక్ట్ చేసి ల్యాండ్లెస్ పెజెంట్స్ కి ఆ ల్యాండ్ ని డొనేట్ చేస్తూ ఉంటారు. అదే భూదాన్ మూమెంట్. అప్పుడు జై జగత్ అని చెప్పేసింది ఆయనే. సర్ఫరోషికి తమన్నా, రామ్ ప్రసాద్ బిస్మిల్. యాక్చువల్లీ ఈ గేయాన్ని రచించింది, పాటని, ఇది యాక్చువల్లీ ఏంటంటే గజల్ అనమాట. గజల్ అంటే ఒక 4-5 స్టాంజాలు అలా ఉంటాయి కదా. దీన్ని ఎవరు రచించారంటే బిస్మిల్ అజింబాది, హీ వాజ్ ద ఆథర్. కాకపోతే దీన్ని పాపులరైజ్ చేసింది మాత్రం
రామ్ ప్రసాద్ బిస్మిల్, పాపులరైజ్డ్ బై రామ్ ప్రసాద్ బిస్మిల్. జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ అయిన తర్వాత 1921లో దీన్ని బాగా యూజ్ చేశారు. సర్ఫరోషి కి తమన్నా, అప్నే దిల్ మే హై అని చెప్పేసి దానిని బాగా పాపులరైజ్ చేసింది ఆయనే. ఈవెన్ జాతిరత్నాల మూవీలో కూడా దీన్ని యూజ్ చేస్తారు. సర్ఫరోషికి తమన్నా, వాళ్ళకి రాక ఇలియానా కాజల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లా సర్ఫరోషికి తమన్నా ఎవరి వల్ల పాపులరైజ్ అయింది అని అంటే రామ్ ప్రసాద్ బిస్మిల్, అప్నే దిల్ మే హై. అది గో బ్యాక్ టు వేదాస్, దయానంద సరస్వతి. ఇదైతే చాలాసార్లు చెప్పుకున్నాం. గో బ్యాక్ టు వేదాస్, దయానంద సరస్వతి. ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటండి, మూలశంకర. ఈయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి సంస్థ పేరు వచ్చేసి ఏంటి, ఆర్య సమాజ్. ఇన్ ద ఇయర్ 1975 బాంబేలో ఎస్టాబ్లిష్ చేశారు. అట్లా గో బ్యాక్ టు వేదాస్, శుద్ధి మూమెంట్ అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఈయనే. హిందువులు వేరే మతంలోకి మారిపోయి మరలా హిందూయిజంలోకి రావాలి అంటే రీకన్వర్షన్ ప్రాసెస్, అదే శుద్ధి మూమెంట్. 3S కాన్సెప్ట్ ని కూడా ఈయన బాగా ఫాలో అవుతారు అని కూడా చెప్పుకున్నాం. దయానంద సరస్వతి గో బ్యాక్ టు వేదాస్. ఈయనలాగే గో బ్యాక్ టు ద ఖురాన్ అని చెప్పి ఇంకొక పర్సన్ యూజ్ చేస్తారు, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ఇస్లాం రిలీజియన్ లో. అది కూడా చెప్పుకుందాం. నెక్స్ట్ వన్, పార్టీషన్ ఆఫ్ ఇండియా విల్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఆన్ మై బెడ్ అన్నది ఎవరు, మహాత్మా గాంధీ గారు. గాంధీ గారికి ఇండియా పాకిస్తాన్ విడిపోవడం అస్సలు ఇష్టం లేదు. ఇండియా పాకిస్తాన్ విడిపోయింది అని అంటే నా డెత్ బెడ్ మీదే అని ఆయన ఏ నోట్తో అన్నారో. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎక్కువ కాలం ఏం బతకలేదు సార్, 1 year లోనే చనిపోయారు. అట్లా అన్నది ఆయనే. ముస్లిమ్స్ వర్ ఫూలిష్, దే డిమాండెడ్ ప్రొటెక్షన్, అండ్ హిందూస్ వర్ ఆల్సో ఫూలిష్, దే రిజెక్టెడ్ దాట్ డిమాండ్. ముస్లిమ్స్ ఎందుకు ఫూలిష్ అంటున్నారు, దే డిమాండెడ్ ప్రొటెక్షన్. అసలు భారతదేశాన్ని వదిలి వెళ్ళకపోతే ప్రొటెక్షన్తో మనకు పనేముంది అని సర్కాస్టిక్ గా. అండ్ హిందూస్ వర్ ఆల్సో ఫూలిష్, వాళ్ళు దాన్ని నిరాకరించారు. హిందువులు కూడా ఫూలిషే అంటే సర్కాస్టిక్ గా, ఎటకారంగా అనడం అనమాట. మౌలానా అబుల్ కలాం ఆజాద్, హీ వాజ్ ద ఫస్ట్, ఈయన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పనిచేసింది ఈయనే. ఈయన పుట్టినరోజు దట్ ఈజ్ ఆన్ November 11th. దీనినే మనం నేషనల్ ఎడ్యుకేషన్ డే లాగా సెలబ్రేట్ చేస్తాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఈయన పేరు మీదుగా యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. రైట్. నెక్స్ట్ వన్, గో బ్యాక్ టు ద ఖురాన్. ఇది ఇందాక నేను చెప్పాను కదా, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఈయన స్టార్ట్ చేసినటువంటి మూమెంట్ పేరు ఏంటి అని అంటే అలీగర్ మూమెంట్. రిఫార్మిస్ట్ మూమెంట్, రివైవలిస్ట్ మూమెంట్స్ అని చెప్పేసి 2 రకాలు ఉంటాయి. రిఫార్మిస్ట్ మూమెంట్ అంటే ఏంటి అని అంటే వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళ బాగోగు కోరుకొని చేసేటువంటి మూమెంట్ రిఫార్మిస్ట్ మూమెంట్. అంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఇంక్లూడ్ చేయాలి అవన్నీ. రివైవలిస్ట్ మూమెంట్ అంటే రిలీజన్ బేస్ చేసుకుని మూమెంట్ చేస్తే రివైవలిస్ట్ మూమెంట్. ఇది రిఫార్మిస్ట్ మూమెంట్ అనమాట. అలీగర్ మూమెంట్ 1875లో ఉత్తరప్రదేశ్లో, అలీగర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఒక ప్రాంతం, ఆ మూమెంట్ ని స్టార్ట్ చేస్తారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ అన్నటువంటిది ఎప్పుడు ఇస్తారు అని అంటే ఎవరికైతే బ్రిటిషర్స్ నైట్హుడ్ అన్న టైటిల్ ఇస్తారో అప్పుడే వాళ్ళ పేరుకి ముందు సర్ అని యాడ్ అవుతుంది. అహ్మద్ ఖాన్ గారు వెస్టర్న్ ఎడ్యుకేషన్ ని కూడా ఇస్లాంలో ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు ఎక్కువ బ్రాడ్ అవ్వడానికి, అవేర్నెస్ రావడానికి వీలుంటుంది అని చెప్పి అలీగర్ మూమెంట్ ని స్టార్ట్ చేశారు. అంటే వీటన్నిటికీ ఈ మత సాంప్రదాయాలు చదువుకొని ఇవ్వకపోవడం వీటన్నిటికీ అగేన్స్ట్ గా ఇస్లాంలో. కానీ గో బ్యాక్ టు ద ఖురాన్ అని కూడా చెప్పారు అదే నోట్తో ఆయన. సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అని ఎవరన్నారు, రామకృష్ణ పరమహంస. ఈ కాన్సెప్ట్ ని ఫాలో అయ్యి ఆయన శిష్యుడు అయినటువంటి స్వామి వివేకానంద గారు ఆయన ఏం చేశారు, ఈ మఠాలని ఎస్టాబ్లిష్ చేశారు. రామకృష్ణ మఠ్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ మఠం వచ్చేసి ఏంటండి, ఎక్కడుంది, బేలూరులో మొట్టమొదటి మఠాన్ని ఏర్పాటు చేశారు. మనిషికి సహాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్టే, అది రామకృష్ణ పరమహంస గారి స్లోగన్. అండ్ రామకృష్ణ మూమెంట్ ఎవరు స్టార్ట్ చేశారు, ఈయన పేరు మీదుగా స్వామి వివేకానంద గారు స్టార్ట్ చేశారు. నెక్స్ట్, వీక్నెస్ ఇస్ డెత్, స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్. అఫ్ కోర్స్ స్వామి వివేకానంద, ఈయన ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటండి, నరేంద్ర దత్త. ఇట్ వాస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ హిమ్. హిస్ బర్త్ యానివర్సరీ దట్ ఈస్ January 12th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేస్తాం ఈయన పుట్టినరోజుని. ఇట్లాంటి స్లోగన్స్ చాలా ఇచ్చారు ఈయన. వీక్నెస్ ఇస్ డెత్, స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్. ఇది మాత్రమే కాకుండా ఈయన ఇచ్చినటువంటి చికాగో స్పీచ్ 1893 చాలా చాలా ఫేమస్ కదా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనగానే కరతాళ ధ్వనాలతో అందరూ చప్పట్లు కొట్టి అప్లాజ్ ఇచ్చారు. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈయన తర్వాత ఈయన ఐడియాలజీని బిలీవ్ చేసుకుని ఐర్లాండ్ నుంచి వచ్చినటువంటి మార్గరెట్ నోబెల్ గారు సిస్టర్ నివేదిత లాగా ఇక్కడే మన భారతదేశంలో ఉండిపోయి ఈయన ఐడియాలజీని ఫెమిలియర్ చేస్తూ ఉండిపోయారు. రైట్. లాస్ట్ వన్, డోంట్ టేక్ రెస్ట్ ఆఫ్టర్ యువర్ ఫస్ట్ విక్టరీ. నీకు మొట్టమొదటి సక్సెస్ వచ్చిన తర్వాత నువ్వు రెస్ట్ తీసుకున్నావు అని అంటే అప్పుడు ఏమైంది, ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ సెకండ్, అలా రెస్ట్ తీసుకొని రెండో దాంట్లో ఫెయిల్ అయిపోయాయంటే
చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఏమని చెప్పడానికి అని అంటే, ఫస్ట్ విక్టరీ ఏముందిలే, జస్ట్ ఏదో లక్లో వచ్చింది అంతేగా అని చెప్పేసి అనడానికి చాలా మంది రెడీగా ఉంటారు అన్న మాట అన్నది ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం గారు. అదే విధంగా ఎయిమ్ హై డ్రీమ్ బిగ్ అని చెప్పి కూడా అన్నది అబ్దుల్ కలాం గారే. అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు, ఆ కలల్ని సాకారం కూడా చేసుకోవడానికి ప్రయత్నాలు చేయమన్నారు. కలలు కంటూ అలా పడుకోమని చెప్పలేదు. ఏపీజే అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు ఎప్పుడండి? దట్ ఈస్ ఆన్ October 15th. హిస్ బర్త్ యానివర్సరీ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ స్టూడెంట్స్ డే. హీ ఈస్ ద ఓన్లీ పర్సనాలిటీ, సైంటిస్ట్ నుంచి ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగినటువంటి ఒకే ఒక పర్సనాలిటీ ఎవరు అనంటే మన ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఆజన్మ బ్రహ్మచారి. అండ్ he has also died. October 15th is celebrated as World Student Day. Right, this is all about today's session. Ivi familiar personalities ఇచ్చినటువంటి slogans. I think we have covered many things. ఇంకా ఏమైనా ఒకటి ఎరా మిస్ అయితే మీరు చదువుకోండి. ఇంకా ఫర్దర్ సెషన్స్ లో మీ ముందుకు వస్తాను. Until then, keep watching. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే do subscribe to our channel. Keep learning, keep studying, and thank you.